ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డుదారులకు ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం అందించనున్నారు. అయితే రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అనేది చెప్పుకోవచ్చుది తెలిపింది. సోమవారం కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి సైతం ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు. అయితే ఇప్పుడు 6 కిలోల సన్నబియ్యం అయితే అందిస్తారంట. మరి చూడాలి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరోసారి ఈ నెల 21వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుందని, ఈ సమావేశంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు విధి విధానాలు వెల్లడిస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులతో హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది గొప్ప శుభవార్తనే.